చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు నవత వెంకన్న గారు, గౌరవ పెద్దలు శాసనసభ్యులు నరేంద్ర అన్న గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, మన ఎమ్మెల్సీ సారన్న గారు, సతీష్ అన్న గారు, బీరవల్లి పవిత్రండ అన్న గారు, బాలాజీ నాయక్ గారు, వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి, ఇక్కడ విచ్చేసిన నా గిరిజన బిడ్డలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్న, మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇవాళ మా జిల్లా మహబూబాద్ జిల్లా ఏర్పడ్డది. మహబూబాద్ జిల్లా కాదు, ఇవాళ మెడికల్ కాలేజ్ కావాలనగానే మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. అన్న, ఈ పోడు భూముల సమస్య మా తాత ముత్తాతల నుంచి ఎదురు చూశాం, మాకు పట్టాలు కావాలని. కానీ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఇవాళ మా ఆదివాసులు, మా గిరిజన బిడ్డలు అందరి ముఖములో చిరునవ్వు చూస్తున్నాం. పోడు భూముల పట్టాలు అందుకోవడానికి మా జిల్లాలో 1 కాదు 2 కాదు 70,000 ఎకరాలకు 25,000 మా అక్కలకు, చెల్లెలకు అందరికీ పట్టాలు ఇస్తున్నందుకు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి ఇక్కడ మీ బంగారు చేతులతో ఇవాళ పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు మీకు వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక స్వాగతం. ఈ పోడు భూముల పట్టాలే కాదన్నా, మాకు 6% రిజర్వేషన్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. అదే కాదన్నా, నా స్టూడెంట్ లైఫ్ నుంచి మా తండాలో మా రాజ్యం, మా ఆదివాసులు కూడా మా గూడాలో మా రాజ్యం కావాలని ఎంతో ఎదురు చూశాం. ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే. మాకు ఓటు బ్యాంక్ అనే వాడుకున్నారు తప్ప మా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేయలేదు. ఇవాళ 3,146 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారిది. దయచేసి ఇవాళ పోడు భూముల పట్టాలు ఇస్తున్నందుకు, తండాలను గ్రామ పంచాయతీలు చేసినందుకు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి వినబడాలి. మీరందరూ పిడికిలు బిగించి జై తెలంగాణ, చేతులు ఉన్న వాళ్ళందరూ పిడికిలు బిగించి, భగవంతుడు సేవాలాల్ మహారాజ్ ఆ తల్లి ఇచ్చింది చేతులందరికీ, చేతులు పిడికిలు బిగించి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్న, మానుకోట వెనుకబడిన జిల్లా, మానుకోట చాలా వెనుకబడి ఉన్న మీ ఆశీస్సులతో, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో మానుకోటు అన్ని విధాల అభివృద్ధి చెందిందన్న. ఇంకా కొంచెం కొంచెం అక్కడ కొద్దిగా లోటుపాటు ఉందన్న. మీ మనసుకు అనిపిస్తే ఏదన్నా, మీ మంచి మనసుతోటి ఏదన్నా ప్రకటించనన్నా మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇవాళ మానుకోట ఎట్లా ఉండే, ఇవాళ మానుకోట ఎలా ఉంది మీరు చూస్తున్నారన్న. అన్న, మున్సిపాలిటీ కేసముద్రం మున్సిపాలిటీ ఇస్తామని మీరు మాట ఇచ్చారన్న. కేసముద్రం మున్సిపాలిటీ ఒకటి, అలాగే అక్కడ ఫైర్ స్టేషన్ కావాలన్నా. ఇవి 2 దయచేసి మీరు ప్రకటిస్తారని మనవి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజలకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే, నాకు రాజకీయంగా ప్రాణం పోసిన నా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir.